సర్జరీ చేయాలండి. తలలో రక్తం గడ్డగట్టింది. సర్జరీ చేయాలి. చేయకపోతే ప్రాణాపాయం చెప్పారు సార్. చేస్తే ఏమన్నా రికవర్ అవుతారా సార్ అని అడిగారు సార్ నేను. చేసినా కానీ గ్యారెంటీ చెప్పలేమన్నారు సార్. అలాంటప్పుడు బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడితే మేము ఏదన్నా విజయవాడ వెళ్ళి నాటు మందులు వాడతామని చెప్పారు సార్ నాతోటి. నేను నాటు మందు వద్దని ఏదైనా హాస్పిటల్లో చూద్దామని గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు సార్. జాయిన్ చేస్తే వాళ్ళు ఒక వారం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళారు సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత 2 డేస్ నేను గుంటూరు నుంచి తిప్రాంతం వెళ్ళి అతన్ని పరామర్శించి మన ప్రోడక్ట్ విషయం చెప్పారు సార్. చెప్పిన తర్వాత వాళ్ళ బంధువు ఒక అతను ఒంగోలు రిటైర్డ్ ఎస్ఐ సార్. ఆ సార్తో నాకు ఫోన్ చేయించారు. ఫోన్ చేయిస్తే మన ప్రోడక్ట్ విషయం నాకు తెలిసినంత వరకు విపులంగా సార్కి అర్థమయ్యేది చెప్పారు సార్. చెప్పిన తర్వాత సార్ గారు ఓకే అని 2 ప్యాకెట్లు ఎమ్మటే తెప్పించారు సార్. తెప్పించి వాడితే సార్ అతనికి 15 రోజులలో రిజల్ట్ వచ్చింది సార్. సుందరయ్య అనే వ్యక్తికి 15 రోజులలో కాలు చెయ్యి కదిలింది సార్. వాళ్ళ తర్వాత నాకు ఫోన్ చేసి ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందండి, మాకు ఇంకో 2 కావాలంటే నేను మా మేడం గారు చెప్పించి పంపించా సార్. పంపిస్తే తర్వాత ప్యాకెట్ వాడిన తర్వాత 15 రోజులకి మరలా రెండోసారి 15 రోజులకి అతను ఒక్కడే లేచి సార్ సెంటర్కి వెళ్ళి ప్రశాంతంగా మరలా ఇంటికి వస్తున్నాడు సార్. వాళ్ళు నాకు ఎంతో సంతోషంగా ఫోన్ చేసి చెప్పారు సార్. వాళ్ళ ఆనందానికి అర్థం లేవు సార్. మా మిస్సెస్కి ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం సార్. అయినా కానీ అట్లా డైలీ యూజ్ చేస్తున్నాం కానీ కంట్రోల్ లేదు సార్. అమ్మాయికి ఈ మధ్య కాళ్ళు చేతులు తిమ్మిరి కూడా వచ్చినాయి సార్. మన ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం సార్. యూజ్ చేసిన తర్వాత ఒక 10 డేస్కి కాళ్ళు చేతులు తిమ్మిరి తగ్గినాయి బావా నాతో చెప్పింది సార్. తర్వాత ఇంకోటి ఏంటి సార్, గ్యాస్ ట్రబుల్ ఉంది అమ్మాయికి. గ్యాస్ ట్రబుల్ కూడా ఎవ్రీడే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్ తీసుకోవాలి సార్. ఇప్పుడు ప్రస్తుతం మన క్యూసీఎల్ వాడిన తర్వాత ఒక 15 రోజుల నుంచి గ్యాస్ ట్రబుల్ మా టాబ్లెట్ మానుకుంది సార్. చాలా సంతోషం సార్. ఈ ప్రోడక్ట్ మన సౌత్ ఇండియా పరిచయం చేసిన లయన్ ప్రసాద్ సార్కి కర్షమూలలు తగ్గిపోయినాయి, దమ్ము తగ్గిపోయింది సార్. నెక్స్ట్ మళ్ళా 2 ప్యాకెట్లు తెచ్చిన 3వ ప్యాకెట్ వాడుతుండు. కిడ్నీలు 11 కిరాటిన్ ఉంటే 7కి వచ్చింది సార్. 4వ ప్యాకెట్ వాడేసరికి 7 నుంచి 3కి వచ్చింది సార్. ఇంకా మస్తు ఆనందం వాడబట్టిండు ఆయన. కంటిన్యూగా నేను 6 నెలలు వాడతా సారు. ఇది నువ్వు నాకు తెచ్చియ్యు, నేను అక్కడ ఒక ట్రాక్టర్ అమ్ముకొని ఒక 1/2 ఎకరా భూమి అమ్ముకొని 3 సంవత్సరాల నుంచి నేను ఈ హాస్పిటల్ తిరుగుడుకు 10-17 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. ఇన్ని తక్కువ పైసలలో నాకు బాగా చేసినవన్నా అని ఆయన మస్తు ఆనందపడబట్టిండు సార్. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆనందపడాడు నన్ను పిలిపించుకొని. ఇప్పుడు మంచిగా పని చేసుకుంటుండు, బైక్ నడిపిస్తాడు, చైన్ పోతాడు, చైన్ పని చేస్తుండు. ఆయన గిట్ట చాలా మందికి రెఫర్ చేస్తుండు సార్. రాధాకృష్ణ గారు నా దగ్గరికి వచ్చారండి ఒకసారి. వచ్చి స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి నాకు ఆల్రెడీ అవగాహన ఉండటంతో వాళ్ళు చెప్పింది వెంటనే నాకు అర్థమైంది. నేను అంతకుముందు ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడేవాడిని. ఎందుకంటే నేను సిట్టింగ్ ప్రాక్టీస్ కదా, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వలన నాకు ఒబెసిటీ వలన ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2లో ఉన్నాను. ఒక ముద్ద ఆహారం ఎక్కువ తీసుకున్నా కానీ కడుపు నొప్పి వచ్చి, కడుపు ఉబ్బరం వచ్చి కొంచెం అనీజీగా ఉండేది. ఇంగ్లీష్ మందు వేసుకున్నా కానీ ఏదో తాత్కాలికంగా రిలీఫ్ వచ్చింది. తర్వాత దీనివల్ల నాకు రాత్రిపూట గురక బాగా వచ్చేదండి. నేను ఒక రూమ్ లో పడుకుని ఉంటే వేరే వాళ్ళు ఇంకా నిద్రపోవడానికి అవకాశం లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు నా గురక సమస్యతో. ఇప్పుడు రాధాకృష్ణ గారు, రాఘవయ్య గారు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత సరే ముందు నేనే వాడి చూస్తానని చెప్పి నేను వాడానండి. జూలై 16వ తారీఖు నుంచి నేను ఈ ప్రోడక్ట్ వాడాను. వండర్ఫుల్ గా ఇప్పుడు నాకు గురక తగ్గిపోయింది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ అండి. తర్వాత నాకు కూడా ఫ్యాటీ లివర్ సమస్య మళ్ళీ దీనికి మళ్ళీ టెస్ట్ చేయించండి. ఫైబ్రో స్కాన్ చేయిస్తే గ్రేడ్ 1లోకి వచ్చేసింది. అంతకుముందు ఇంగ్లీష్ మందు వాడినప్పుడేమో పెరిగినట్టు అనిపించింది మొదట్లో. తర్వాత ఇది వాడిన తర్వాత గ్రేడ్ 1లోకి వచ్చేసింది. వండర్ఫుల్ రిజల్ట్ అండి. డాక్టర్ గారు కూడా అడిగారు మళ్ళీ ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఏం వాడారు, బాగా పనిచేసిందండి అని చెప్పేసి. ఈ టెస్ట్ మందు దీని గురించి చెప్పాను డాక్టర్ గారికి కూడా. క్యూర్సెల్ వాడటం వల్ల రిజల్ట్ బాగా వచ్చిందండి, ఇంగ్లీష్ మందు కన్నా కూడా ఇది మంచి రిజల్ట్ వచ్చిందండి అని కూడా డాక్టర్ గారితో కూడా చెప్పాను. ఈ టెస్ట్ మనీ కూడా నేను మన దాంట్లో అప్లోడ్ చేశానండి. రాఘవయ్య గారికి పంపించాను నా అప్లైనర్కి. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను 10 years బ్యాక్ 2 మోకాళ్ళకి మోచెప్పుల మార్పిడి జరిగిందండి, బైలేటరల్ టీకేఆర్. దానివల్ల నేను నడవటం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది, నడుస్తున్నప్పుడు పట్టేసినట్టుగాను కొంచెం అనీజీగా ఉండేది. కానీ ఇది వాడిన తర్వాత నాకు కాళ్ళు ఇవన్నీ కూడా బాడీ అంతా కూడా చాలా ఫ్రీ అయిపోయి
చాలా తేలిగ్గా నడవగలుగుతున్నానండి. పార్క్కి వెళ్ళినప్పుడు వాకింగ్ అది కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాను. నా బాడీకి కూడా చాలా సహకరిస్తుంది. చాలా బాగుంది. నేను ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. నా పేషెంట్లకి నేను చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను దీని గురించి. వాడిన వాళ్ళు కూడా బాగుందండి, బాడీ మంచి రిజల్ట్ వస్తుందండి అని చెప్పేసి వండర్ఫుల్ రిజల్ట్ చెప్పారు. రియల్గా చెప్పాలంటే ఇది రామబాణం లాంటి ప్రోడక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వండర్ఫుల్ రిజల్ట్, చాలా బాగుంది. నా పేషెంట్స్ అందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మా పేషెంట్స్ కూడా హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇచ్చిన తర్వాత నేను మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను సార్. నేను కట్టెబట్టి నడుస్తున్నప్పుడు నేను ఆయనకు తెలియకుండా వీడియో తీశాను సార్. వెనక నుంచి తీశాను, ఆయనకు తెలిస్తే బాగుండదని. తర్వాత నేను ఫోన్ చేస్తే, నేను కట్టె వదిలేసి నడుస్తున్నాను, ఇప్పుడు మా ఇల్లు కడుతున్నారు, మా ఇంట్లో మట్టి పోస్తే ఆ మట్టిని పారతోటి తీస్తున్నాను, గడ్డపార వేసి ఇట్లా తోముతున్నానని చెప్పాడు సార్. తవ్వుతున్నానని. అయితే నేను నమ్మను, అంటే నేను ఆయన ఇంటికి వెళ్ళలేదు, నేను నమ్మను, మీరు వీడియో తీసి పెట్టండి అని అంటే ఆ తవ్వుతున్నట్టు వీడియో తీశాడు సార్. ఆ మట్టి పోస్తున్నట్టు ఆ గంపలో వేసి ఇట్లా మట్టి పోస్తున్నట్టు తీశాడు. చాలా హ్యాపీ అనిపించింది సార్. నేను ఆ వీడియోను మా గ్రూపులో కూడా షేర్ చేశాను, మా అప్లైన్ గారికి కూడా ఇచ్చాను సార్. ఇంకొక అతను నాకు హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో కలిశాడు సార్. పెద్ద ఆయన, 70 సంవత్సరాలు ఉంటాయి, కట్టెబట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేను వాళ్ళని చూసి పలకరించాను. బస్సు కోసం వెళ్తున్నారు, అయినా కూడా నా కార్డు ఇచ్చాను సార్. నా నెంబర్ తోటి కాల్ చేయండి అని నా వేరే కార్డు ఇచ్చాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేశారు, వివరాలు చెప్పాను. సార్ తీసుకురండి అంటే తీసుకుపోయి ఇచ్చాను. 10 days లో ఆయనే మంచం మీద ఇట్లా పడుకొని నొప్పి ఉండేదట, కాసేపు కూర్చునేవాడు కాదంట. నేను హ్యాపీగా లేచి నడుము నొప్పి పోయింది సార్. నేను లేచి కూర్చుంటున్నా సార్. నేను మంచిగా ఇప్పుడు చాలా అసలు తెలియని ఉత్సాహం వస్తుంది సార్. మీకు దండం సార్ అంటాను. నా చిన్న వయసు, ఆయన ఆ వయసులో చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కావాలి సార్ నాకు, నా లైఫ్ ఏదో చేంజ్ అవుతున్నట్టు, నేను ఇంకా ఎనర్జీ వస్తున్నట్టు అనిపించింది అని చాలా ఫోన్ చేశారు సార్. థ్యాంక్ యూ. ఇంకొక ఆమెకి ఇచ్చాను సార్. ఆమె కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉంటాయి, మా ఊర్లో ఇచ్చాను, మాది ఆగపేట. ఆమెకి ఇచ్చాము. ఆమె లేచి నడిచేది కాదు, కనీసం వాకిలు ఊడ్చేది కాదు సార్. ఇట్లా గ్లాస్ కూడా పట్టుకునే ఆమె కాదు. నేను ఆమె దగ్గర కూడా వెళ్ళేది, అంటే అది ఇచ్చాను, మన ప్రోడక్ట్ ఇచ్చాను. తర్వాత వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు, మంచం నుంచి లేకుండా ఈ నొప్పులు అనేది ఇప్పుడు లేచి వాకిలు ఊడుస్తుంది, చట్నీ నూరుతుంది సార్. అంటే రోకల బండతోటి చట్నీ నూరుతుంది. చాలా హ్యాపీగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది వాడండి, ఇది బాగుంటుందని చెప్తున్నది. అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ ఏందని వాళ్ళ బాబు అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది సార్. రియల్లీ ఇది. అదేవిధంగా లంబార్ L4, L5 దీంట్లో ప్రాబ్లం ఉండే. ఈ మందులు వాడిన తర్వాత ఒక 70-80% తగ్గింది సార్. అదేవిధంగా నాకు బైలాటరల్ కిడ్నీ స్టోన్స్ ఉండే, లెఫ్ట్ రైట్. సో నేను దీనికి వాడితే ఆ లెఫ్ట్ రైట్ కిడ్నీ స్టోన్స్ కూడా పడిపోయినాయి. అదేవిధంగా మా ఫ్రెండ్కు ఈ ప్రిమోసిస్ అంటారు సార్. అది ఏంటంటే ఈ షుగర్ వచ్చిన పేషెంట్కు ఫస్ట్ ఈ పెనిస్కు స్కిన్ అటాచ్ అయిపోతుంది అది. సో ఆయన థియేటర్ దగ్గరికి పోయిన తర్వాత కూడా బీపీ షుగర్ ఎక్కువై పోస్ట్పోన్ అయింది. సో నేను ఆయనకు ఇవ్వడం జరిగింది. అది 100% రివర్స్ అయింది సార్. అది దానికి అలోపతి కానీ హోమియోపతి కానీ ఏది కానీ కూడా ట్రీట్మెంట్ లేదు, కానీ అది రివర్స్ అయింది. దట్ ఈస్ క్రూషియల్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. పాటు బ్లడ్ క్లాట్ అయింది సార్ బ్రెయిన్ లో. దాంతోపాటు నరాల ప్రాబ్లం ఉంది, చాలా వీక్నెస్ ఉంది తనకు. ఎప్పుడంటే ఈ మంత్ 3rd స్టార్ట్ చేసినాం సార్. జస్ట్ 6 days లోనే తనకు అమేజింగ్ రిజల్ట్ అనేది వచ్చింది. అంటే తనకి ఏంటంటే నిద్రలేమి సమస్య ఉంది, షుగర్ ఉంది, దాంతోపాటు నరాల ప్రాబ్లం ఉంది, దాంతోపాటు ఆకలి కావటం లేదు, దాంతోపాటు చాలా రకాలుగా ఒక 5-6 types ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి సార్. క్యూర్సెల్ వాడడం మేము ప్రారంభించిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఆల్రెడీ డాక్టర్ సాయి సార్కు నేను ఆ ఫోటో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో కూడా నేను పెట్టిన. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా చాలా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ రిజల్ట్ ఉన్నది సార్. నేను అంతకుముందు కూడా ఒక ఎక్స్ నెట్వర్క్లో చేసిన, దాంట్లో వాడినాం కానీ రిజల్ట్ అనేది చాలా తక్కువ ఉంది సార్. ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్.
నిజంగా థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది, మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. లివర్ ఇన్ఫెక్షన్, కాన్స్టిపేషన్, హార్ట్ పెయిన్ ప్లస్ బాడీ పెయిన్ సార్. నేను ఊరికే వాళ్ళని మాట్లాడించకపోయినప్పుడు వాళ్ళకి ఇంటెన్షన్గా మేము ఇది ఇవ్వాలని పోలేదు సార్. చాలా రోజుల నుంచి ఒక స్కూల్ ఇన్స్పెక్షన్ పోయినట్టు మాట్లాడుతుంటే అప్పుడే వాళ్ళకి పోస్ట్ వచ్చింది సార్. అంటే దాదాపు ఒక 4-5 ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ సార్. ఎవరు ఆయుర్వేదిక్ మాస్టర్ ఇస్తున్నప్పుడు అతను అట్లే మాట్లాడుతూ చాలా పెయిన్ అయింది దేశాయి, ఎనర్జీ లేదు అని చెప్తా. సరే అని అంత టాబ్లెట్ అని చూస్తే 4-5 వేలు ఎవ్రీ మంత్. వాళ్ళకి ప్రాబ్లం ఏంటి సార్, పొద్దున్న లేస్తే హార్ట్ కింద సివియర్ పెయిన్, ఒక పెద్ద వ్యక్తి ఏడ్చేటట్ల పెయిన్ ఉంది సార్. అంతా చెప్పినాక 10 నిమిషాలు నేను క్యూసెల్ గురించి చెప్పి ఇది వాడండి సార్ అంటే వాళ్ళు పొద్దున్న 4 o'clock లేస్తారు సార్ మెడిటేషన్కి. ఇమ్మీడియట్లీ అంటే చాలా బిలీవ్ మా మీద, చాలా ఫ్యామిలీ అటాచ్మెంట్. నైట్ వేయించుకుని అదే ఎప్పుడు మా బ్యాగ్లో నా దగ్గర శాంపుల్ ఉంటాయి సార్, నేను తీసుకునేటప్పుడు ఎప్పుడు వెళ్తుంటే. సరే రాత్రి బ్రష్ చేసినారు, పొద్దున్న తీసుకున్నారు. నేను హరిలో బళ్ళారికి వచ్చి నేను ఉన్నాను. పొద్దున్న ఇంక వస్తున్నాను సార్, అది చెప్తున్నాడు సార్. సార్ ఎవ్రీ డే నాకు పెయిన్ ఉంటుండే అన్నగారు, ఇప్పొద్దు అస్సలు పెయిన్ లేదని. సరే సార్ ఇప్పొద్దు ఎప్పుడు చెప్పొద్దండి, ఒక 10 కానీ అని చెప్తే ఆఫ్టర్ 5 days ఎంత అయింది అని చెప్తే మీరు తీసుకోండి అన్న నేను చెప్తానంటే మధ్యలో చెప్పిన 5,800 అని అకౌంట్లో వేసి నాకు ఇమ్మీడియట్లీ పంపించాను అని చెప్పినారు సార్. నేను చాలా అయిపోయినాను. ఆఫ్టర్ 10 days కూడా ఈజ్ వెరీ హ్యాపీ, ఎనర్జీ ఉంది. ఎప్పుడైనా కానీ బర్త్డే మెడిటేషన్ అలా చేస్తుంటే నాకు చాలా ఆయాసం వస్తుండే, నేను కింద పోతుండలేదు. ఇప్పుడు ఆరామ్ నాకే తెలియదు అని చెప్పినారు సార్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్. నెక్స్ట్ మా స్టూడెంట్ సార్, వాళ్ళ మిస్సెస్కి స్కిన్ ప్రాబ్లం సిన్స్ 2 years నుంచే ప్రాబ్లం ఉంది. వాళ్ళకి ఇస్తే ఆఫ్టర్ 10 days మా స్టూడెంట్ మిస్సెస్ చేసింది సార్, చాలా బాగుంది సార్, 2 years నుంచి సఫర్ చేస్తున్నారు, నెక్స్ట్ పాకెట్ కావాలని. అంటే నేను ఎందుకు నెక్స్ట్ పాకెట్ అంటే, నేను 20 years ప్రోడక్ట్లు ఇస్తూ ఉంటే మాట ఆయుర్వేదిక్ కానీ అదే కానీ ఇస్తుంటే హర్బల్స్ ఫీడ్ మళ్ళా పోయి మేమే ఎంక్వైరీ చేసి ఇవ్వాల్సి ఉండే. కానీ దిస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఆఫ్టర్ ప్రాజెక్ట్ క్లోజ్ అయినప్పుడు ముంచునే ఇస్తున్నారు. అంటే ప్రోడక్ట్ అంత డిమాండ్ ఉంది, అమ్మట రిజల్ట్ ఉంది సార్. నెక్స్ట్ వచ్చి ఒక కాంట్రాక్టర్ 67 years సార్, వాళ్ళ మదర్కి. అంటే మదర్లో ఎంత ప్రాబ్లం ఉంటుంది, రాత్రి లేసేటప్పుడు వాళ్ళ నిద్ర ప్రాబ్లమ్స్, వాళ్ళని లేపియాలా, బాత్రూమ్ పిలుచుకొని పోవాలా. అతని వేరే వాళ్ళకి చెప్తుంటే విన్నారు సార్ వాళ్ళు రెడ్డిస్. సరే మీరు ఎంత చెప్తున్నారు కదా, ఇంత గ్యారంటీ అని అట్లా ఇట్లా. నేను బాగా అయితే ఒక 100 మందికి చెప్తాను నాయన, 100 మందికి చెప్పేది అవసరం లేదు, ఫస్ట్ మీరు తీసుకోండి అని ఇంటికి పోయి ఇచ్చినాం సార్ ఆ తల్లికి. వాళ్ళు డౌట్గా ఎట్లా అని అడుగుతారు. ఆఫ్టర్ 28 days సార్ అతను ఎంత హ్యాపీ అన్నాడంటే, వాళ్ళ తల్లి ఆమె కొద్దిగా లేచిపోయి బాత్రూమ్ పోతుంది సార్. అది అపద్దు దావులో ఓణిలో సార్ పిల్లండి సార్, ఇది అట్లా కాదు, వాళ్ళ ఇంటికి పోదామంటే వాళ్ళ అన్నకి కూడా జాయింట్ ప్రాబ్లమ్ సార్, నీ రిప్లేస్మెంట్ చేయాలని ఉంటున్నారు. వాళ్ళు చెప్పినాక ఆ నీ రిప్లేస్మెంట్ స్టాప్ చేసి దీన్ని వాడే స్టార్ట్ చేస్తున్నారు సార్. ఇంకా చాలా ఉన్నాయి సార్ ప్రాబ్లం ఈ ప్రోడక్ట్స్. నేను చెప్పేది ఏమంటే, ఇవన్నీ దాదాపు 20 years మేము ఇంటింటికి పోయి చెప్పే అవసరం ఉండే. కానీ రియల్లీ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అని లయన్ యూనివర్సిటీ ద్వారానే మేము అందరికి చెప్తున్నాము, వీడియో పంపిస్తున్నాము. రెండోది ఏమిటి, ఇంట్లో కూర్చొని చేస్తున్నాం సార్. వెరీ సింపుల్. వీడి నుంచి ఆదోని పోయింది, బాగల్కోట్ పోయింది, బెంగళూరు పోయింది, అగ్రబొమ్మనల్లి పోయింది, హొస్పేట పోయింది, ఎవరికి నీటి పోలేదు సార్. ఆల్ క్రెడిట్ గోస్ టు లయన్ యూనివర్సిటీ అండ్ అవర్ గ్రేట్ అప్లయన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక 2-3 years నుంచి చాలా నాకు వామిటింగ్స్, చాలా కళ్ళు తిరగడం అవి చాలా ఉండే. నేను చాలా చూయించుకున్నా, ముక్కుల డ్రాప్స్ అది అన్ని నాటు మందు అవి ఇవన్నీ చాలా వాడినా, కానీ నాకు తగ్గలేదు సార్. ఇంకా నేను అన్వర్ సార్ క్లాస్లో దీని గురించి చాలా మంది చెప్తుంటే నేను మణిశంకర్ అన్నను కలిసి తెచ్చుకున్న ప్రోడక్ట్. 1 month అవుతుంది, నెల అవుతుంది వాడుతున్న. బ్యాక్ పెయిన్, నాకు బ్యాక్ పెయిన్ కూడా ఉండే సార్. మైగ్రేన్ హెడేక్ తగ్గింది, బ్యాక్ పెయిన్ తగ్గింది నాకు. ఇంకా ఒక 1-2 weeks నుంచి ఫుల్ మోకాలు నొప్పి సార్. నేను మా హస్బెండ్ వర్క్ చేస్తాం, టైల్స్ వర్క్ చేస్తాం. నేను బాగా మోకాల మీద కూర్చొని తూడడం వల్ల నాకు మోకాల నొప్పులు చాలా ఉన్నాయి. నేను మళ్ళీ రీసెంట్గా కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన, రిపోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అయితే నాకు మోకాల నొప్పులు బాగా వచ్చాయి సార్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నా ఏజ్ 32 నీకు ఇంత చిన్న వయసులో మోకాల నొప్పులు వస్తున్నాయి అమ్మా, నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది అన్న. నాకు చాలా నొస్తున్నాయి సార్ అంటే, ఇట్లా వర్క్ చేయడం వల్ల నొస్తున్నాయి అని ఇచ్చిరు. కానీ నేను ఇంకా దీని గురించి తెలుసుకున్నాక ఇంకా అది కొంచెం కొన్ని వాడి పక్కన పెట్టిన.
ఇంకా ఇవి మందులు వాడుతున్నప్పటి నుంచి నా మోకాల నొప్పులు అయితే మొత్తం తగ్గిపోయినాయి సార్. చాలా యాక్టివ్ ఉంటున్నా. నాకు మైగ్రేన్ హెడేక్ కూడా తగ్గింది. నడుము నొప్పి కూడా చాలా చాలా తగ్గిపోయింది సార్. మా హస్బెండ్కి కూడా బ్యాక్ పెయిన్ సార్. తను కూడా వర్క్ చేయడం వల్ల తనకు L4, L3 అవన్నీ ఉండే బ్యాక్ పెయిన్. తనకు నేను ఇద్దరం వాడుతున్నాము. బ్యాక్ పెయిన్ తనకైతే ఇక 3 డేస్‌లోనే రిజల్ట్ వచ్చింది సార్. నేను అసలు షాక్ అయినా. నేను అనుకున్నా ఫస్ట్ ఈ ప్రొడక్ట్ తీసుకొని మనము వాడుదాం. వాడినంకనే తర్వాత ఎవరికైనా చెప్దాం. అట్లా చెప్పండి అని అన్నారు. అయితే ఫస్ట్ మనం వాడదాం. వాడినంకనే ఎవరికైనా చెప్దాం అంటే మా హస్బెండ్‌కి 3 డేస్‌లోనే రిజల్ట్ వచ్చింది సార్. అసలు నేను షాక్ అయిపోయినా. అందుకే తర్వాత 10 డేస్ తర్వాత మా వాళ్ళకి చెప్పిన సార్. మా పిన్నికి కూడా మోకాలు నొప్పులు చాలా చాలా మోకాలు నొప్పులు ఉన్నాయి. తనకు కూడా వెళ్ళి ఇచ్చిన. తనకు కూడా మోకాలు నొప్పులు తక్కున్నాయి అన్నది. ఇంకా మా ఒక పిన్నికి కూడా బ్యాక్ పెయిన్ సార్. తనకు కూడా చాలా బ్యాక్ పెయిన్. ఇట్లా రైట్ లెగ్ బాగా లాగడం ఉందంట సార్ తనకి ప్రాబ్లము. తనకు కూడా ఇచ్చిన సార్. తనకు కూడా బాగా చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. నేను నెక్స్ట్ టైం కూడా వీడియో తీసి వాళ్ళ వీడియోలు షేర్ చేస్తా సార్. కానీ నాకైతే చాలా చాలా బాగుంది సార్. నేను మైగ్రేన్ హెడేక్ మోకాలు నొప్పితో చాలా బాధపడినా. నాకు నిజంగా సార్ ఒక సంజీవిని ఎలా వచ్చింది సార్. నేను అనుకున్నా ఇంత చిన్న ఏజ్‌లో అన్ని చాలా ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్, మోకాలు నొప్పులు అన్నీ చాలా ప్రాబ్లము. చాలా చాలా క్లియర్ అయినాయి సార్. నేను ఎక్కడైనా బయట కొంచెం ఇట్లా ఫంక్షన్స్ అక్కడ ఫుడ్ తిన్నా నాకు డైజెషన్ అయిపోయేది సార్. నాకు బాగా గొంతులోకి వచ్చేది కొంచెం చిన్న. కానీ ఇప్పుడు నాకు మొన్న సార్ వాళ్ళు చెప్పారు, మీరు 3 గంటలకు తిన్న డైజెషన్ అవుతుంది అని. నిజంగా సార్ నాకైతే చాలా బాగా డైజెషన్ అవుతుంది. చాలా చాలా బాగుంది సార్. లయన్ సార్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ అందరికి. బ్యాక్ పెయిన్ అంటే వన్ సైడ్ బ్యాక్ పెయిన్ పర్లేదు. ఇప్పుడు 10 డేస్ నుంచి 15 డేస్ నుంచి వాడుతున్నా. తగ్గింది సార్. మళ్ళా ఇంకా పీరియడ్స్. మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మేడం? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నేను పీలర్ నుంచి సార్. పీలేరు. పీలర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే. ఇది వచ్చేసి మా ఆయన నాకు ఇచ్చారు సార్. ఇది వాడు తగ్గుతుంది అంటే నేను యాక్చువల్ గా నమ్మలేదు. ఇది వాడితే ఎట్లా తగ్గుతుంది అని చెప్పగానే ఇది తగ్గదులే అనుకున్నాను. కానీ ఒక 7 డేస్ వాడు తగ్గుతుంది అనేసరికి వాడాను సార్. పర్లేదు, ఇప్పుడు బ్యాక్ పెయిన్ తగ్గింది. నా పనులు అయితే నేను చేసుకోగలుగుతున్నాను సార్. ఓకే మేడం. ఎంత ఒకరికి ప్రోడక్ట్ ఇచ్చాను సార్. నేను ఒకసారి రివ్యూ తీసుకుందామని వెళ్ళాను. అయితే ఆవిడకి ప్రోడక్ట్ ఇచ్చిన రోజు కూడా ఆవిడ ఏం చెప్తున్నారంటే, పెద్ద ఆవిడ సార్, 65 ఇయర్స్ ఉంటది. కానీ ఆవిడ పర్సనల్ ప్రాబ్లం అంటుంది. అమ్మ అది చెప్పకూడదులేమ్మా, నేను వాడుతాను అంతే అంటుంది. కాకపోతే బయటికి మాకేం ప్రాబ్లం తెలిసిందంటే ఆవిడ కళ్ళు కింద నల్లగా అయిపోయింది. సైట్ ఆవిడకుందా అంటే మేము ఇటువైపు పిలిస్తే వాయిస్ని బట్టి ఇటువైపు చూస్తున్నారు తప్ప మాట్లాడినప్పుడు వేరే వైపు మాట్లాడుతున్నారు. ఏమన్నా అటు జరిగామేమో అన్నట్టు. సో దాన్ని బట్టి నాకు కొంచెం ఎక్కువ సైట్ ఉందని అర్థమైంది. కళ్ళు కింద మచ్చలు వచ్చినాయి. నడిచినప్పుడు కూడా ఎవరు తప్పుగా అనుకోకండి, చింపాంజీ నడుస్తారు చూడండి, అలా నడుస్తుంది ఆవిడ. అలా నడుస్తున్నారనమాట ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు. నేను వాళ్ళ అబ్బాయి ఉండడం వల్ల నేను వీడియో తీయలేదు. అడిగితే కూడా వద్దు, ఫోటో వద్దు, పేరు వద్దు, ఏం వద్దండి, మేము సీక్రెట్ గా వాడతామండి అని చెప్పారు. సో దానివల్ల నేను వీడియో తీయలేకపోయాను. నిన్న వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది. 2 ప్యాకెట్స్ అయితే అయిపోయినాయి. నాకు తెలియకుండా మా డాక్టర్ గారి దగ్గర ఇంకొక ప్యాకెట్ కూడా తీసుకోవడం అయింది. అంటే ఒక 40+ అవుతుంది, 40 డేస్ ప్లస్ అవుతుంది వాడడము. ఆవిడకి ఏంటంటే ఇప్పుడు చక్కగా నడక బాగుంది సార్. ఇప్పుడు నేను చూసాను, వీడియో తీయొద్దు అన్నారు కాబట్టి నేను తీయలేదు. కానీ నడక మనలా నడుస్తున్నారు. అప్పుడు వేరేలాగా, అంటే ఏంటి ఇవిడ అసలు ఇలా వంగని ఏదోలా నడుస్తున్నారు అనుకున్నాను. కానీ ఆవిడకి పర్సనల్ ప్రాబ్లం బాగా తగ్గిందట. ఏంటో తెలీదు, నాకైతే తెలీదు, ఆవిడ చెప్పట్లేదు కూడా. కానీ కళ్ళు మచ్చలు తగ్గిపోయినాయి, యాక్టివ్గా పని చేసుకుంటున్నారు. వాళ్ళ కొడుకు ఏం చెప్పారంటే, వాళ్ళ అబ్బాయి నాతో, మేడం గారు ఏం ప్రోడక్ట్ తెచ్చి ఇచ్చారో నాకు తెలియదు కానీ మా మదర్ అయితే సూపర్ గా నడుస్తున్నారు అండ్ అన్ని పనులు చేసుకుంటున్నారు. ఆవిడకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఆ ఇబ్బందులన్నీ 90% పోయినాయి మేడం. మేము ఇంకెన్ని ప్యాకెట్లు వాడాలంటే, టోటల్ గా ఇప్పుడు 3rd ప్యాకెట్ తీసుకున్నారు, ఇంకొక 3 ప్యాకెట్లు, మొత్తం 6 ప్యాకెట్స్ అయితే వాడాలి సార్ పూర్తి ఆరోగ్యం కోసం అని చెప్పి రావడం జరిగింది. ఒకటో రిజల్ట్ సార్ ఇది నిన్నటికి. మన నిన్న ఈవినింగ్ 5కి ఒక టీచర్ ఫోన్ చేశారు. ఆవిడ పేరు సుశీల మేడం. ఆవిడకి ఏంటంటే ముడుకుల నొప్పులు, పాదాల మంటలు, జీర్ణం అయ్యేది కాదు, ఏం తిన్నా తొందరగా జీర్ణం అయ్యేది కాదు.
సో ఆవిడ వేరే కేవీఎస్ఆర్ లక్ష్మి గారికి మంచి రిజల్ట్ రావడం వల్ల ఆవిడని చూసి ఈవిడ తీసుకున్నారు. ఈవిడ కూడా 2 ప్యాకెట్స్ అయిపోయినాయి. అయితే నాకు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను లలిత, చాలా బాగున్నాను, నాకేం మంటలు లేవు, కాలు పీకులు ఏం లేవు, అయినా వాడమంటావా ఆపేయమంటావా అన్నారు సార్. లేదు మేడం, మరొక 2 ప్యాకెట్లు తీసుకోండి అంటే టోటల్ గా ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే 6 ప్యాకెట్స్ అన్నా వాడండి, బాగా ఆరోగ్యవంతులు అంటే కొంచెం ఏజ్ గా ఉన్న వాళ్ళు, తొందరగా రికవరీ అవుతున్న వాళ్ళకి 6 ప్యాకెట్స్ అయితే పక్కగా వాడిస్తున్నా. ఆవిడ మండే అయితే తీసుకురమ్మన్నారు. ఈరోజు సండే కాబట్టి ఆవిడ స్కూల్లో దొరకరు, వాళ్ళ ఊరు చాలా దూరము. మండే తీసుకురమ్మన్నారు. చాలా మంచి రిజల్ట్ సార్. అంతేకాకుండా ఇది వరకే నేను ఒక రిజల్ట్ చెప్పున్నాను ఒక అమ్మాయిది. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ రోజు ఫీల్డ్ పెట్టారు. చాలా మందికి తన రిజల్ట్ నచ్చి, ఏం లేదు తను ఎవరికి చెప్పలేదు సార్, తను యాక్టివ్ గా తిరుగుతూ చక్కగా నీట్ గా ఫేస్ అది తయారయ్యి ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకోగలుగుతుంటే ఊర్లో అందరు చూసి, నీవు ఇది వరకు ఇలాగ లేవు, చాలా అసహ్యంగా ఉండేదానివి, చాలా నీరసంగా ఉండేదానివి, ఎవరితో మాట్లాడట్లేదు, ఏం పని చేయట్లేదనే మీ ఇంట్లో గొడవలు అయ్యేవి, అలాంటిది ఇప్పుడు ఇన్ని పనులు చేసుకుంటూ చెరువు పనికి కూడా వస్తున్నావు, ఎంత నీట్ గా అయ్యావు, ఏం వాడావంటే మన ప్రోడక్ట్ చూపించారు సార్. ఈ రోజు అయితే అక్కడ ఫీల్డ్ ఉంది మాకు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు అందరికీ. అదే బాలాజీ అనే మా అబ్బాయి, మా అన్నయ్య గారు అబ్బాయి, తను మేము ఫస్ట్ నేను చెప్పినప్పుడు తనకు అర్థం కాలేదు. గత 4 నెలల క్రితమే చెప్పానండి. వాళ్ళు కూడా కొద్దిగా, మా అన్నయ్య కూడా ఆర్ఎంపీ డాక్టర్ గా చేశారు ఆయన. సార్ మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్, ఒకసారి తెలుసుకోవచ్చా? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను వెస్ట్ గోదావరి సార్, భీమవరం. ఓకే సార్, చెప్పండి. సరే, మా అన్నయ్య గారు ఆర్ఎంపీ డాక్టర్ అండి, ఆయన కలనిస్తారు లేరు. బట్ కానీ వాళ్ళ అబ్బాయి బాలాజీ, రామ్ బాలాజీ అని మా అబ్బాయికి ఇచ్చాను సార్. బట్ కానీ ఫస్ట్ నేను ఇచ్చినప్పుడు తను నన్ను రిజెక్ట్ చేసాడు. వద్దులే బాబాయ్, ఇవన్నీ కూడా మాకు తెలియని ఏం కాదన్నట్టుగా మాట్లాడాడు. బట్ కాకపోతే సెకండ్ టైం మళ్ళీ తను వాడటం స్టార్ట్ చేసాడు. వాళ్ళ మిస్సెస్కి వాడుతూ ఆవిడకి మంచి రిజల్ట్ రావడం ద్వారా తను కూడా స్టార్ట్ చేశాడు. ఆ రోజున పాపం తనకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఫీవర్ రావడంతో ఫీవర్ నుంచి ఈ మన క్యూర్సెల్ వేయమ్మని చెప్పంటే పాపం మా కోడలు కూడా ఇచ్చారు. పెట్టడం తను తీసుకున్న తర్వాత, తీసుకున్న గంటకి నాకు ఫోన్ చేశాడు. నేను 1:30కి తను క్యూర్సెల్ తీసుకున్నాడు. 2:30కి నాకు ఫోన్ చేసి, బాబాయ్ నాకు కొద్దిగా హెల్తీగా బాగుంది, యాక్టివ్గా ఉన్నాను నేను అని హ్యాపీ ఫీల్ అయ్యాడు. దెన్ తను అప్పటి నుంచి క్యూర్సెల్ నమ్మటం స్టార్ట్ చేశాడు సార్. స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ రోజున లైవ్లో ఉన్నాడు. బట్ కానీ తను చెప్తాడని నేను అనుకున్నాను. నాకు వచ్చిన అవకాశం ఖచ్చితంగా నేను అతను. హలో సార్. ఓకే సార్, వినిపిస్తుంది, చెప్పండి. ఓకే సరే. అలాగే డెంగ్యూ ఫీవర్ నుంచి కూడా మేము 1 రోజు 2 రోజులు మేము కోలుకున్నాం. తను కూడా ఒక 3 daysలో కోలుకున్నాడు సార్. హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళు వాళ్ళ పాపకి, వాళ్ళ ఫ్యామిలీ అంతా వాడుతున్నారు సార్. అలాగే అతను చెప్పిన మిరాకిల్ రిజల్ట్ ఏంటంటే, గత 4 సంవత్సరాల నుంచి నిద్ర లేని రాత్రులు గడిపాడంట సార్. రాత్రులు నిద్ర పట్టేది కాదు. మన క్యూసెల్ వాడిన కాడి నుంచి ఒక టాబ్లెట్ కూడా వేసుకోకుండా హాయిగా నిద్రపోతున్నాను బాబాయ్, చాలా సంతోషం అని చెప్పాడు. ఇది సార్ ఈరోజు నేను చెప్పబోయిన మిరాకిల్ రిజల్ట్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఈ ప్రోడక్ట్ ఇచ్చిన లైన్ ప్రసాద్ గారికి 1 month అవుతుంది యూజ్ చేసి. బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. హలో సార్, వినిపిస్తుంది, మీరు మాట్లాడండి సార్, వినిపిస్తుంది. 1 month అవుతుంది, ఏం రిజల్ట్ ఏం కనిపించలేదు. వీళ్ళందరికీ బాగా వర్క్ అవుతుంది. మా